కల్పించకుండా కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని విమర్శించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేయాలంటే కేవలం బీజేపీ మాత్రమే. దేశంలో బీసీలకు న్యాయం చేయాలంటే బీజేపీ మాత్రమే. ఈరోజు కేల్కర్ కమిషన్ రిపోర్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసినటువంటి ఒక సంఘటన చూస్తే బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక దాన్ని ఆ సబ్జెక్టు బోధించుకునేది పెద్ద సబ్జెక్ట్ అది. కాబట్టి ఈరోజు తెలంగాణ కామారెడ్డి డిక్లరేషను వీళ్ళు చేయకూడదు, అది ఓన్లీ బిట్రేలు. కామారెడ్డి బీసీల ద్రోహం చేసినటువంటి ఒక దినం అది. కామారెడ్డిలో పెట్టే మీరు మీటింగు అది బీసీ ద్రోహం దినం కింద భావిస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు ఏ రోజైతే 42% రిజర్వేషన్స్, దాంట్లో 10% ముస్లిమ్స్ రిజర్వేషన్స్ లేకుండా 42% బీసీలకు ఇస్తేనే ఆ రోజు మీరు కామారెడ్డిలో మీకు మీటింగ్ పెట్టే అధికారం ఉంది, లేకుంటే మీకు లేదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ